నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కేసీఆర్ను రాజకీయ చాణక్యుడు అంటారు. అందుకు అనుగుణంగానే ఆయన చర్యలుంటాయి. పార్టీ పేరు ప్రకటన సందర్భంగా తండ్రి కేసీఆర్ను కవిత మరమనిషి అని సంబోధించారు. దీంతో వెంటనే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి విమర్శల దాడి చూడాల్సి వస్తుందని కవితతో పాటు తెలంగాణ సమాజం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ స్పందించలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కవిత వ్యాఖ్యలపై ఎవరూ స్పందించొద్దని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మీడియా ముందు కానీ సోషల్ మీడియాలోనూ కవిత మ్యాటర్ను చర్చకు దూరంగా ఉంచాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మౌనం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తే ఆమెకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని, అందుకే పట్టించుకోకుండా ఉండాలని పార్టీ నిర్ణయించినట్టు చెప్తున్నారు. అంతేకాదు, అంతర్గతంగా పరిస్థితిని సమీక్షిస్తూ సరైన సమయానికి స్పందించాలనే ప్లాన్లో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో మాత్రం మరో చర్చ నడుస్తోంది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ రజతోత్సవాల ముగింపు పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కేసీఆర్ సైతం హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ స్వయంగా కవిత పార్టీపై ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనేది వెల్లడించే అవకాశం ఉంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.